హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తలారి వ్లాగ్స్. నేను యాక్చువల్లీ ఈ వీడియోలో చికెన్ బిర్యానీ నేను ఎలా నేర్చుకున్నాను అండ్ ఎన్ని మిస్టేక్స్ చేశాను, ఎన్ని టైమ్స్ చేశాను అనేది క్లియర్గా చెప్తాను. ఇంత పొడి పొడిగా ఇంత పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. మంచిగా చేశాను నేనైతే. బాగుంది, మంచిగా అయిందా? బిర్యానీ చేయడానికి ఇలాంటి ఒక బిర్యానీ కడాయి లాగా దొరుకుతుంది అనమాట. ఇలాంటివి తీసుకొని మంచిగా చికెన్ని ఒక 3 times ఫ్రెష్గా కడుక్కొని అందులో వేసేసుకోవాలి. యాక్చువల్లీ ఉప్పు వాటర్తో కడుక్కుంటే ఇంకా బెటర్ అనమాట. అండ్ ఆనియన్స్ని కూడా మంచిగా ఫ్రై చేసేసుకున్నాను. ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఆనియన్స్ని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. సో దట్ ఏమవుతుందంటే, యాక్చువల్లీ మీరు ఆనియన్స్లో ఉన్న ఆయిల్ని తీసేయాల్సిన అవసరం లేదు, బికాస్ అదే ఆయిల్ మనం బిర్యానీలోకి యూజ్ చేస్తాం. అండ్ ఇలా స్ప్రెడ్ చేసేసి కొద్దిసేపు అలా పక్కకు పెట్టేయండి, అవి కొంచెం ఆరుతాయి అన్నమాట. అండ్ ఇలా మనం తీసుకున్న చికెన్లో మంచిగా ఉప్పు మీకు ఎంత కావాలో అంత వేసేసుకొని, అంటే కొలతలు అనేది ఏమీ లేవు, మీ టేస్ట్ని బట్టి కారం కూడా వేసేసుకోండి. అండ్ వెరీ ఇంపార్టెంట్, ఇందులోకి నేను కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి 3 కట్ చేసి ఆల్రెడీ పెట్టుకున్నాను అనమాట. అండ్ కొద్దిగా నేను పక్కకు తీసుకుంటాను, బికాస్ మనం బగారా రైస్ కూడా చేయాలి కాబట్టి. అండ్ నాకైతే ఎక్కువగా పచ్చిమిర్చి వేయడం ఇష్టం అనమాట. అండ్ ఇంట్లోనే నూరి పెట్టుకున్న అల్లం వెల్లిగడ్డ, అది కూడా మంచిగా ఎక్కువగానే వేసుకోవాలి, బికాస్ ఇది చికెన్ బిర్యానీ. అండ్ నేను తీసుకున్న క్వాంటిటీ వచ్చేసి 2 kgs ఆఫ్ చికెన్ కాబట్టి కొంచెం ఎక్కువనే తీసుకోండి. అండ్ ఇంట్లోనే బిర్యానీ మసాలా ఎక్కడో మూలకు దొరికింది, అది వేసేస్తున్నాను. యాక్చువల్లీ పాడైపోలేదు, ఇట్స్ గుడ్ ఓన్లీ. అండ్ ఇప్పుడు మసాలా, యాక్చువల్లీ ఇంట్లో ఎక్కువగా మసాలా అనేది తినరు, జస్ట్ నార్మల్గా తింటారనమాట. అందులో సాజీరా, పట్టా, ఇలాచీ అండ్ ఇంకోటి బగారా ఆకులు, అవన్నీ వేసేసేయాలి. యాక్చువల్లీ స్టార్ అనైస్ అవన్నీ ఏనవసరం లేదు, వేయకున్నా కూడా చాలా సూపర్బ్ అవుతుంది అనమాట బిర్యానీ. సేమ్ రెస్టారెంట్ స్టైల్లో అవుతుంది, అసలు మీరు నమ్మరనమాట. అండ్ ఇందులోనే ధనియా పౌడర్ కూడా వేసేసుకోండి. ఇవి బిగినర్ కూడా చేయొచ్చు అనమాట, ఎవరైనా చేయొచ్చు, ఎందుకంటే జస్ట్ మీద చల్లేసుకోవడమే అండ్ కలిపేసుకోవడమే, అంత ఈజీ అనమాట. ఇంత ఈజీ అనేసి మీరు చేసేటప్పుడు రియలైజ్ అవుతారనమాట పక్కా. అండ్ ఇందులోనే కొద్దిగా పెరుగు అనేది ఎక్కువగా వేసుకోండి, ఎందుకంటే గ్రేవీ అనేది ఎక్కువగా ఉంటే మనకి రైస్లోకి చాలా బాగుంటుంది. అండ్ నేనైతే 2 నిమ్మకాయలు తీసుకున్నాను, మంచిగా కట్ చేసుకుని దాంట్లో జ్యూస్ అయితే ఎక్స్ట్రాక్ట్ చేసేసుకొని యాడ్ అయితే చేసేసుకున్నాను. అండ్ ఇప్పుడు మెయిన్ మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా, అది ఇలా నలిపేసేసుకొని వేయాలన్నమాట, అప్పుడే టేస్ట్ బాగుంటుంది, లేకపోతే అది అలాగే ఉండిపోతుంది అనమాట. ఇలా మనం నలిపేసుకొని వేసుకోవడం వల్ల మంచిగా కలిసిపోతుంది అనమాట చికెన్లో. మంచిగా నలిపేసుకొని వేసేసుకొని అండ్ కొన్ని పక్కకైతే పెట్టుకోండి, ఎందుకంటే అవి మనం మీద గార్నిషింగ్కి యూస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నేను ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిలే యూజ్ చేస్తున్నా, సెపరేట్గా ఏ ఆయిల్ యూజ్ చేయలేదు, అంతే ఆయిల్ యూజ్ చేస్తున్నా. అండ్ నేను చెప్పాను కదా ఏం మిస్టేక్ చేశాను, వాటర్ మిక్స్ చేయలేదన్నమాట. నేను 14 times ముందు చేసినప్పుడు వాటర్ని మిక్స్ చేయలేదు. అండ్ ఈ విషయాన్ని నేను మా మమ్మీ చెప్తుంటే నేర్చుకున్నాను అనమాట. అందులో ఆ వాటర్ని కూడా యాడ్ చేయాలి అని అంటే, ఓకే నేను చేసిన మిస్టేక్ ఇదా అని చెప్పేసి. ఎందుకంటే ముందు వాటర్ యాడ్ చేయకపోతే ఏమైందంటే కింద మాడిపోవడము, అన్నం సరిగ్గా ఉడకకపోవడం అలాంటివి జరిగిందనమాట. సో ఇప్పుడు నేను అన్ని కరెక్ట్గా వేసినా కూడా వాటర్ యాడ్ చేసిన అనమాట. వాటర్ యాడ్ చేయకపోతే ఏమవుతుందంటే కింద మాడిపోవడం అలాంటివి జరుగుతుంది. సో మీరు మంచిగా వాటర్ని యాడ్ చేసుకోండి. బిర్యానీలో వాటర్ యాడ్ చేస్తారు ఎవరైనా అంటే చేస్తారు, చేయాలి కూడా. అండ్ ఇలా మంచిగా కలిపేసేసుకొని మంచిగా పక్కకైతే పెట్టేసుకోండి, ఇలా మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. అండ్ నేను ఆనియన్స్ వేయడం మర్చిపోయాను, జస్ట్ ఇలా మీదైతే వేసేసి పక్కకు పెట్టేస్తున్నా. అండ్ ఇప్పుడు బగారాకి ఇలాచీ, బగారాకులు అండ్ పట్టా అంటే సినమన్ అండ్ సాజీరా వేసేసుకొని జస్ట్ మనం బగారా ఎలా ప్రిపేర్ చేసుకుంటాం అలాగే చేసుకోవాలి. అండ్ ఇందులోనే పుదీనా, కొత్తిమీర ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకుంటాను. అండ్ కొంచెం
జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేశాను. సేమ్ బగారా రైస్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అనమాట. మంచిగా అది ఎసరు కాగనివ్వాలి, అంటే బాగా మసలాలన్నమాట, బాగా బాయిల్ అవ్వాలి. బాగా బాయిల్ అయిన తర్వాతనే మనం రైస్ని అనేది యాడ్ చేయాలి. అండ్ ఇంకోటి ఎస్పెషల్లీ వెరీ ఇంపార్టెంట్, ఆయిల్ని కూడా యాడ్ చేయండి. ఎందుకంటే రైస్ అనేది అతుక్కోకుండా కొంచెం విడివిడిగా వస్తుంది అనమాట. బాగా మనం దీన్ని బాయిల్ అవ్వనివ్వాలి. అండ్ మీన్ వైల్ అది బాయిల్ అయ్యే లోపల మనం పెరుగు పచ్చడి ఉంటుంది కదా, అది చేసేసుకుందాము. సో ఇలా పెరుగులో బాగా ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా అండ్ కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేసేసుకొని, కొంచెం వాటర్ వేసేసుకొని, కొంచెం సాల్ట్ వేసుకొని కలిపేసుకోవడమే. కొన్ని వాటర్ ఎక్కువగా వేసుకోకండి, ఎందుకంటే బాగుండదు. కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను బాస్మతి రైస్ యూజ్ చేసుకుంటున్నాను. ఇది కేజీ 1.5 kg అనమాట. ఇది నేను ఒక 4 hours దీన్ని నానేసుకున్నాను, ఎందుకంటే బియ్యం అనేది ఎదుగుతుంది. అండ్ బాస్మతి రైస్ అలా ఎప్పుడు రాలో యూస్ చేయొద్దు అనమాట. మంచిగా వాష్ చేసుకొని ఒక 4 hours, మనం 4 hours ఏం కాదు, మినిమం 1 hour నానేసినా కూడా మంచిగా ఎదుగుతుంది అనమాట. ఎందుకంటే అలా తొందరగా ఉడకడానికి హెల్ప్ అవుతుంది మనకి. అండ్ ఇలా వేసేసుకొని మంచిగా కాసేపు అలా పక్కకు ఉండనివ్వండి. అండ్ చూడండి ఎంత బాగా ఉడికింది. అది ఒక 75% ఉడికిన తర్వాత నేనైతే చెక్ చేసుకోండి, ఒక మెతుకు తీసుకొని చెక్ చేసుకుంటే అది ఈవెన్గా కుక్ అయిందా లేదా అనేది తెలుస్తుంది కదా. సో నేనైతే అలాగే చెక్ చేసుకున్నాను. అండ్ నాకు ఒక 75% ఉడికింది అనిపించింది. అండ్ దెన్ నేనైతే తీసి ఇట్లా తీసేస్తారు కదా మూత పెట్టి, దాంట్లో ఉన్న ఎసరు మొత్తం తీసేసాను అనమాట. అలా తీయడం బెటర్ నన్ను అడిగితే. అండ్ మ్యారినేట్ అయింది, చాలా బాగా మ్యారినేట్ అయిందనమాట. నేను ఒక 2 hours మ్యారినేట్ చేసిన దీన్ని. మీరు చూసినట్టయితే దాని మీద ఆయిల్ అనేది తేలింది, అదే చెప్తుంది అనమాట మంచిగా మ్యారినేట్ అయిందనేసి. అండ్ ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న రైస్ని మంచిగా ఇలా స్ప్రెడ్ చేయాలి. ఎప్పుడైనా సరే అట్లా ఒకటే దగ్గర వేయొద్దు, ఇట్లా స్ప్రెడ్ చేసినట్టు వేయాలి. సో దట్ ఈవెన్గా వెళ్తుంది అనమాట హీట్ అనేది. సో ఈ విధంగా మంచిగా స్ప్రెడ్ అయితే చేసుకోండి నీట్గా. అంటే కింద మనకి చికెన్ గ్రేవీ ఉంటుంది అండ్ మీదనేమో ఇట్లా రైస్ ఉంటుంది. యాక్చువల్లీ కొంతమంది మధ్యలో కూడా యాడ్ చేస్తుంటారు మ్యారినేషన్, బట్ అవసరం లేదు. ఇలా మొత్తం వేసేసుకోండి. అండ్ 1.5 kg రైస్ అనేది మాకైతే సరిపోయింది ఫ్యామిలీ మొత్తానికి. అండ్ ఇంకొంచెం మిగిలింది కూడా, మా అమ్మమ్మ కూడా తిన్నదనమాట. చాలా చాలా బాగా వచ్చింది. అండ్ చూడండి మొత్తం బౌల్ కడాయి మొత్తం వచ్చేసింది మాకైతే. అండ్ ఇలా మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని దాంట్లో నేను ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాను. జస్ట్ ఇట్లా వాటర్లో ఇంకోటి ఏమో మనం పక్కకి తీసి పెట్టుకున్న ఆనియన్ ఫ్రైస్ ఉంటాయి కదా, వాటిని కూడా ఫ్రైడ్ ఆనియన్స్ వాటిని కూడా వేసేసుకొని అండ్ ఫుడ్ కలర్ జస్ట్ వాటర్లో యాడ్ చేసుకొని మీది నుంచి వేసేసాను అనమాట. అంతే. యాక్చువల్లీ కొంతమంది పాలు యూజ్ చేస్తారు, కొంతమంది నెయ్యి యూజ్ చేస్తారు, బట్ నేను అలాంటిది ఏం యూజ్ చేయలేదు. జస్ట్ ఇట్లా వాటర్లో కలిపేసుకొని, ఇది ఆప్షనల్ అనమాట, మీ ఇష్టం అది. అండ్ నెక్స్ట్ ఒక బరువు అనేది మీద పెడితే మంచిగా దమ్ అనేది అవుతుంది అనమాట. అండ్ దట్స్ ఇట్. ఒక 25 minutes నేనైతే కుక్ చేశాను అనమాట. మంచిగా కుక్ అయింది. అసలు చికెన్ అయితే చాలా బాగా ఉడికిందనమాట, ఈవెన్ 25 minutesలో కూడా. అంటే నేను పెద్ద మంట మీద ఉడకబెట్టుకున్నాను కాబట్టి చాలా బాగా కుక్ అయింది. అండ్ చూస్తున్నట్టయితే అసలు ఇది ఉడుకుతున్నంతసేపు ఇల్లంతా బిర్యానీ స్మెల్ అయితే ఇట్లా వచ్చింది. నాకు అప్పుడే కాన్ఫిడెన్స్ వచ్చిందనమాట. అసలు ఎంత బాగా కుక్ అవుతుందో, ఎంత బాగా టేస్ట్ అవుతుందో అనిపించింది. అంత బాగా స్మెల్ వచ్చింది. అసలు ఇంటి చుట్టుపక్కల మొత్తం కూడా వెళ్ళిందంట. అండ్ చూడండి రైస్ కూడా ఎంత పొడిగా వచ్చిందో, చికెన్ చూసారా ఎంత బాగా ఉడికిందో. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇంట్లో వాళ్ళందరికీ కూడా నచ్చిందనమాట. నేను ఫస్ట్ టైం ఇట్లా బాస్మతి రైస్తో చేయడం. ఇంతకు ముందుకైతే నార్మల్గా వైట్ రైస్తోనే చేశాను. అమ్మా ఎట్లుంది, బాగుందా? చెప్పే మంచిగా. బాగుంది. మంచిగా అయిందా? సూపర్ అయిందా? కెమెరా ఆన్ చేసినా అని చెప్తున్నావా లేకపోతే నిజంగా మంచిగా? Thank you so much for watching till the end, Andy. Please subscribe, like, share and comment. Thank you.